నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఏందిరా బాబు తెలంగాణ తల్లి లొల్లి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గులాబీ దళం ఓడిపోయి ఏడాదయ్యింది. ఇంకా అధికార భ్రమలోనే బతికిడుస్తున్నారని కింద పడ్డ పై చెయ్యి మాదే అంటూ ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు అంటున్నారు. గతంలో వారు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడం కోసం రోజు ఏదో ఒక అల్లరి చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఏ చిన్నపాటి అవకాశం కోసం వదులుకోకుండా ఇలా చేస్తూనే ఉన్నారు. ఇలా ఎంతగా తెగించారంటే అధికారులపై దాడులకు తెగబడేంత. ఇప్పుడు తాజా తెలంగాణ తల్లి విగ్రహం గురించి అనాలోచితమైన వ్యాఖ్యలు చేయడం రచ్చకెక్కింది. కిరీటం లేకపోతే తెలంగాణ తల్లి కాదట, చెయ్యి చూపిస్తే కాంగ్రెస్ తల్లట. అంటే చెయ్యి అభయం ఇచ్చేదే కదా. ప్రతి దేవుడు ప్రతి దేవత హస్తం పార్టీలో ఉన్నట్టేనా వీళ్ళ ఉద్దేశం? ఇప్పుడు ఇదే రచ్చ జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నాయకుల విమర్శల సారాంశం ఏమిటో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దామా? మొదటగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో తెలంగాణ చరిత్రపై అస్తిత్వంపై దాడి చేస్తున్న రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ తల్లి అంటే ఒక దేవతామూర్తి, కిరీటం లేకుండా దేవత ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రతిష్ఠించబోయే విగ్రహంలో బతుకమ్మ లేదు, తెలంగాణ అస్తిత్వము లేదు, అసలు తెలంగాణ ఆత్మనే లేదు, పిచ్చోడి చేతిలో రాయిలా వెలివెలాడుతుంది అంటూ నా తెలంగాణ తల్లి అనిపిస్తుందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నిజమేనా? చెయ్యి గుర్తుతో ఉన్న కొత్త విగ్రహం ఇది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అవుతుంది అని తెలంగాణ తల్లి ఎప్పటికీ కాదు, కాలేదు అంటున్నారు. మరొక విషయం చూస్తే కేసీఆర్ మీద ద్వేషంతో అసూయతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే చరిత్ర రేవంత్ రెడ్డిని క్షమించదు అంటున్నారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ఏమిటి? నాన్ సెన్స్ అంటూ కొన్నాళ్ళు. మరి 10 ఏళ్లలో ఎందుకు పెట్టలేదయ్యా అని అడిగితే దానికి జవాబు ఉండదు. ఇలా ఏవో క్వశ్చన్స్ అంట. అయితే ఈ వీడియో మొత్తం మీరు ఒక్కసారి చూడండి. నిజంగా మీకు ఏదనిపించింది, ఇది నిజమేనా కాదా ఒక్కసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సచివాలయం ఎదుట కాదు, ఏకంగా సచివాలయంలోనే పెడతామని రేవంత్ రెడ్డి అన్నాడు, పెట్టి చూపించాడు. అనధికారికంగా ఆ విగ్రహం ఫోటోలు ఏదో లీక్ అయ్యాయి. కానీ ఈ విగ్రహం నిజమో కాదో, అసలు అవునా, ఒకవేళ నిజమే అనుకుంటే అయితే ఏంటంట అని చెప్పి రేవంత్ అడుగుతున్నారు. కొత్త విగ్రహానికి కిరీటం లేదు, సో వాట్? కిరీటం ఉంటేనే దేవతామూర్తి అవుతుందా? ఒక సగటు తెలంగాణ మహిళగా ఆది సజ్జలు మొక్కలు పండించే ఓ గ్రామీణ రైతు మూర్తిగా ఉంటే అది తప్పేమన్నా ఉందా? మొక్కజొన్న, సజ్జ, జొన్న, వరి కంకులు ఆకుపచ్చ చీరతో హరిత తెలంగాణ మూర్తిలా బాగానే ఉంది కదా. దీనిలో ఏం తప్పుందని చెప్పి మీరందరూ ప్రశ్నిస్తున్నారు అని చెప్పి రేవంత్ అంటున్నారు. తెలంగాణ తల్లి అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అసలు ఎవరు ఈ మూర్తిని గీశారు? తెలంగాణ తల్లి అంటే ఇలానే ఉండాలి అని ఎవరైనా చెప్పారా? నదులు ప్రాంతాన్ని తల్లులుగా భావించి భక్త భావన కనబరుస్తాం, అది గౌరవ ప్రకటన. అభిమాన భావనే తప్పు, తెలంగాణ తల్లి అంటే ఇలానే ఉండాలని ఎవరు ప్రామాణికలు ఇచ్చారు? అసలు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇది అని అంటున్నారు. ఏంటంటే విగ్రహం రూపురేఖలు మారితే అది కేసీఆర్ మీద ద్వేషమేముంది? ఓ సగటు తెలంగాణ వాది మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ఇందులో తెలంగాణ చరిత్ర మీద దాడి ఏముంది అని చెప్పి రేవంత్ అడుగుతున్నారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఏమైనా ఉందా? ఇంకొకటి అర్థం కాలేదు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. అవును, లోగోలు మారుతాయి, తప్పేముంది, వాటికి స్థిర రూపాలేమీ ఉండవు. బతుకమ్మ ఉంటేనే తెలంగాణ తల్లి అవుతుందా? అది మరి మరో చేతిలో పెడితే అప్పుడు పాలపిట్ట ఏది, తంగేడి పూలు ఏవి అంటూ ప్రశ్నలు వేస్తారా? అయినా ఇదెక్కడి విడ్డూరం, ఏంటి మీ చాదస్తం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. లచ్చిందేవి, తిరుపతి వెంకన్న స్వామి, జై కాంగ్రెస్. ఏంటి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాలేదా? నిన్న మొన్నటి వరకు రాజకీయం అంటే పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్, కానీ ఇప్పుడు దేవుళ్ళని కూడా జాయిన్ చేసుకుంటున్నారు. అర్థమైందా మీకు? ఓకే, అర్థమయ్యేలా ఇప్పుడు నేను చెబుతాను. తెలంగాణ తల్లి విగ్రహం హస్తం చూపిస్తుంది అని, కాబట్టి అది తెలంగాణ కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి వీళ్ళంటున్నారు. దేవతలందరూ ఆశీర్వదిస్తున్నట్లే అభయ హస్తం చూపిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అయితే డైరెక్ట్ గా చూపిస్తారు. తిరుమల వెంకన్న బొమ్మ కూడా ఓ చెయ్యి ఆశీర్వదిస్తున్నట్లుగానే ఉంటుంది. మరి అప్పుడు ఆ దేవుళ్ళు దేవతలు కాంగ్రెస్ దేవుళ్ళు అవుతారా? లేదా ఆ దేవుళ్ళు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారా? నిజానికి తెలంగాణ పోరాట మహిళ పేరిట చేతిలో ఓ దుడ్డుకర్ర ఉన్న విగ్రహం బొమ్మలు ఇదివరకు మనం చూసాము. నియంత ముద్రలని చెరిపేయాలనే భావన అని అన్నారు కదా. దీనికి రేవంత్ అంటున్నారు తెలంగాణ మీద కేసీఆర్ ముద్రలని చెరిపివేయాలనే భావన రేవంత్ రెడ్డిలో ఉండొచ్చు, సరే నాకే ఉంది అని ఆయన అంటున్నారు. రాజకీయమే కావచ్చు, కానీ అది తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఎందుకు అవుతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ చరిత్ర మీద దాడి ఎలా అవుతుంది
ఉంది అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. ఈ దేవతామూర్తి బొమ్మతో లిఖించిన చరిత్రకారుడు ఎవరు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి అవి మత చిహ్నాలా అని అడిగితే ఆ మధ్య మరి చార్మినార్, కాకతీయ తోరణం మత సహనానికి గంగా జమున తెహాజిట్ సూచిక అని గోల. మరి అవి మత చిహ్నాలా? చార్మినార్ అప్పట్లో ఓ పెద్ద విపత్తు నుంచి హైదరాబాద్ సమాజం తేరుకున్న జ్ఞాపకం, స్మారకం. కాకతీయ తోరణం ఆనాటి రాజరిక ముద్ర. చంద్రబాబు హయాంలో ప్రతిదానికి హైటెక్ సిటీ బొమ్మను యాడ్ చేసేవారు. వీటినేమంటారు? ఓకే, విమర్శ ఇవ్వాలి, కానీ అది ఎలా ఉండాలి? ఆ విమర్శలో హేతు ఉండాలి, జనాన్ని కన్విన్స్ చేసేలా ఉండాలి. రాజకీయ విమర్శలో కూడా పదే పదే అస్తిత్వం, చరిత్ర వంటి పదాలని వాడి మేము అన్నదే ముద్ర, మేమేది చెబితే అదే తెలంగాణ తల్లి, మేము చూపించేదే చరిత్ర అంటే ఎలా? మరి మీరేమంటారు? ఈ విమర్శ తప్పా రైటా? మీరే ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా సరే మీ కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.